నువ్వు తరుగు పెరుగు, దాన్ని మరలా నువ్వు అభివృద్ధి పెంచాలి, నువ్వు స్వాది ప్రకటించాలి. నువ్వు ఒక మనిషికి ఆపదలు ఉన్నారు కన్నా, నేను ఇదే పరిస్థితిలో ఉన్నా, నా బ్రతికేది దేవుడి దగ్గరికి వెళ్ళా, ప్రభు పాదాలు పట్టుకున్నా, దేవుడిని మంచి మారుమనసు పొందా, నా జీవితం దిద్దుకున్నా, నా పాపను ఒప్పుకున్నా, నా చేతిని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఎదుటి వారి శుభాన్ని చెప్పినప్పుడు, నీ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడిని బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని పెంచుతాడు. అనేక మందికి చాటినప్పుడు నీవు ఎలాంటి సమస్యలు ఉన్నావో ఎదుటి వ్యక్తి సమస్యలకి నువ్వు చెప్పినప్పుడు, వారికి సువార్త ప్రకటించినప్పుడు, వారు విన్నప్పుడు వారి సాక్ష్యం చెబుతున్నా, మనం చెప్పావే ఆ రోజున ప్రభు అడిగి, ప్రభు పాదాలు పట్టుకుని చేర్చి ప్రార్థన చేశాను, ప్రభా నాకు 50,000 కావాలి, అర్జెంట్ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ప్రార్థన చేశాను. కానీ ఒక అతను వచ్చాడు, అన్న ఇలాంటి పరిస్థితి అంటే 50,000 నేను ఇస్తాను ఇచ్చాడు. ఆ రోజున ఆ 50,000 పట్టుకోవడానికి కట్టేసాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసావా అని మళ్ళీ నీకే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ సాక్ష్యం చెప్పిన వాడికి 10,000 రూపాయలు అవసరం ఉంది. 10,000 అవసరం వచ్చిన 10,000 రాలా, 10,000 రాలా. ఏ వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తి చెప్పాడు 50,000 అవసరం కూడా చెప్పాడు, ఆ వ్యక్తి నమ్మేశాడు, అతనికి 50,000 వచ్చేసింది, ఇటు 10,000 రాలా. అతను వచ్చి సాక్ష్యం చేస్తే నేను చెప్పినా అని నమ్మాడు, దేవుడు అద్భుత కార్యం చేశాడు, నేను నమ్మలేకపోతేనే అనే బుద్ధిలేను అని చెప్పేసి ప్రభా ఈడు ఏడిచి మరలా, ప్రభా నిజంగా ఆవిడ మాత్రం మంచి విశ్వాసం కలిగింది, 50,000 ఇచ్చావు, నేను విశ్వాసించేటప్పుడు మరలా ఏడ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీకు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. చూసా, అప్పుడు పెరిగిందా తరిగిందా? అదే ఉండిపోతే, అలాగే ఉండిపోతే, నోరు తెరవకపోతే, సువార్త చెప్పకపోతే, ఎదుటి మంచి మాట్లాడకపోతే నువ్వేమైతే దినదినమో మరలా వెనక్కి పోతున్నావు. మరలా నిన్ను కూడా మొయ్యాలి, నీకు మరలా కూడా చెప్పాలి. చూసారా? కాబట్టి అందుకే దేవుడు వారికి ఏంటంటే చక్కని మార్చు చూద్దాం. మత్తయి సువార్తకి రండి ప్రియులను గమనించండి. దేవుని యొక్క మాటలు ఎంత విలువైనవి అంటే చూడండి, ఆ మాట చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. 14 వచ్చిన ఒక మనుషుడు దేశాంతమునకు ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును ఉండను. అతడు ఒకరికి 5 తలంతులను, ఒకరికి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరకు పోయాను. 5 తలంతులు తీసుకుని పోయేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాను సొమ్మును దాచిపెట్టను. బహుకాలము తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకున్నా, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించుతివే, అవి కాక అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకం ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమాను సంతోషములో పాలు పొందువని అతనితో చెప్పాడు. చాలు గమనించగల కూర్చున్న మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు వారి సామర్థ్యాన్ని బట్టి వారికి అమ్మేనండి, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. ఇప్పుడు ఆ యజమానికి ఏమన్నా వీళ్ళ మీద వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? మరి అందరికి 5 వచ్చుగా, ఏమన్నా అందరికి 2 ఇవ్వచ్చు కదా. అది 5, ఇది ఒక 2, 7, 7 1 8. కాబట్టి ఆయన అందరికీ సమపాలంగా వచ్చు కదా. ఇవ్వలా ఎందుకు ఇవ్వలేదంటే, ఇప్పుడు నేను 50 కేజీలు మోస్తాను, మన సోదరేమో 20 కేజీలు మోస్తుంది, 50 కేజీలు మోయగలుగుతా మోయలేదు. కాబట్టి వారి సామర్థ్యాన్ని బట్టి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. ఇచ్చి ఏం జరిగిందంటే ఆయన వెళ్ళిపోయాడు.
దేశాంతరం వెళ్ళిపోయారు. మరలా బహుకాలం తర్వాత మనం తిరిగి వచ్చారు. తిరిగి రాగానే ఈ 5 గలవాడు 5 సంపాదించేశాడు. ఏం చేశాడ? వాటిని వ్యాపారం చేసి 5 సంపాదించాడు. 2 గలవాడు 2 సంపాదించేశాడు. 1 గలవాడు ఏం చేశాడంటే దాచేశాడు. భూమిలో కప్పెట్టాడు. భూమిని తవ్వి దాంట్లో కప్పిపెట్టాడు. అయితే ఆయన అన్నాడు, ఏవయ్యా ఏది అనంటే అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన దాంట్లో నేను మరలా వ్యాపారం చేశాను, 5కి 5 సంపాదించినప్పుడు అన్నారు, ఫలా నమ్మకమైన దాసు, మంచి దాసు. చూసారా, 5కి 5 సంపాదించాను అంటే ఇక్కడ చక్కని మాట్లాడొచ్చు, ఫలా నమ్మకమైన దాసుడు అని చెప్పి నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటుంది. ఇక్కడ చూసారా, దేవుడు మన జీవితం అంతా కూడా కొంచెమే, మన లైఫ్ అంతా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అది కొంచెం. ఈ కొంచెంలో నమ్మకం ఉంటే అన్నిచ్చి రాజ్యులు వివేకమైన సంతోష రాజ్యం. కొంచెంలో నమ్మకం దేవుడు మనకిచ్చే ఆయుష్ కాలం చాలా కొంచెం. ఈ నమ్మకతగా ఉంటే అందుకే అంటే ఇక్కడ వాక్యం చదివారా, నమ్మకమైన వారికి దేవుని మెండుగా ఉంది. మీరు రాగానే ఇంట్రెస్ట్లో ఉందన్నమాట. ఎంతమంది చదివారు మాట? ఎవరు చదివారు? ఇక్కడ అక్కడే ఎదురుగుంది. అక్కడ చూడండి, చూసారా, నమ్మకమైన వారికి మెండైన దీవులు మెండుగా ఉన్నాయంట. నమ్మకంగా, నేను నమ్మకంగా అడ్డదారులు తిరుగుతాను అన్నవాడికి నమ్మకం లేదు కాబట్టి అడ్డదారులు తిరుగుతుంటే 2 చేతులతో ధనం సంపాదిస్తాంట. 2 కళ్ళతో ఆడాల్సిందే. 2 చేతులు సంపాదించున్నాడు, ఆడు బతికేట్టుకుంటారా? 2 కళ్ళతో ఆడవలసింది, ఆడు బతికంది ఏడివే అలా అనుకుంటాడు. నేను సంపాదించాలనుకుంటాడు కానీ ఏడుతో సంగతి అర్థం కాదు దానికి. అర్థమైందా? నమ్మకం అని వారికి దేవుని మెండుగా ఉంది. కాబట్టి మనకిచ్చిన ఆశీస్సుడు, మనకిచ్చిన అవకాశంలో నమ్మకంగా బ్రతికి, నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, అంత నీతిగా బ్రతికి మన పిల్లలకి ఏముండదండి. నా చిన్నప్పుడు అంటుండేవాడు, అంత నీతిగా బ్రతికితే లాస్ట్గా చెప్పకూడరా బాబాయ్, అడుక్కోవడమే ఏమన్నాడా? అడుక్కుంటాడా? లేదు, అడుగుతులేన్నాడు. నాకు ఎవడకు తగిలితే ఎప్పుడో నా చిన్నప్పుడు తగిలాడు కానీ బైబిల్ చదవకుండా, బైబిల్ చదువున్నాడు దొరుకుతాడని చూసాను, దొరుకుతాడని చూస్తాను. చూడండి ఒకసారి చూద్దాం, నమ్మకం ఉన్నవాడికి ఎలాగుందో చూద్దాం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం చదువున్నాను. నేను చిన్నవాడిని ఏంటని ఇప్పుడు ముసలివాడి ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడబట్టి కానీ వారి సంతానం భిక్షమెత్తని కానీ. ఇప్పుడు చెప్పండి, ఆడు చెప్పింది నిజమంటావా? ఏసే చెప్పింది నిజమంటావా అని చెప్పాలి. ఆడు చెప్తే రెడీగా నీ వాక్యం రెడీ చేసి ఉంచాను, ఎవడు ఎప్పుడైనా దొరుకుతాడా అని. దొరుకుతాడా? ఎక్కడ మాట్లాడతాడో చూస్తాను నేను. ఇక్కడ చూడండి, అవును కదా ఏమన్నాడు? నీతిమంతులు విడబట్టి కానీ వారి సంతానం భిక్షమెత్తని కానీ నేను చూసి ఉండలేదను. దినమెల్ల వారి దయాలే అప్పించుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. అండర్లైన్ చేసుకుని ఇప్పుడు బైబిల్ అండర్లైన్ చేద్దాం. చదువుతున్నారు అసలు బైబిల్ చదవకపోతే ఆత్మీయంగా ఎదగలేం. ప్రార్థన చేయకపోతే కన్నీరు గార్చిపోతే మన పరిశుద్ధంగా బ్రతకలేం. కన్నీరు ప్రార్థన మన పరిశుద్ధంగా బ్రతకడానికి కారణం బైబిల్. అందుకే చూడండి, ఒకసారి మేము చూపిస్తాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం త్వరగా తీయాలి. బైబిల్ మొదటి వచ్చిన చదివారు కదా. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసన కూర్చుని చోటు కూర్చునక. చూసారా, దేవుని యొక్క మాటలు ఎంత గొప్ప చూడండి. ఏమనంటే దుష్టుడు ఆలోచన చొప్పున అంటే దుష్టుడు ఏం చేస్తాడు? అమ్మా ఇక్కడ ఉండండి, ముగించాను, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి దేవుడికి చేస్తాను. నాకే ఇంతసేపు చెప్తే నీకు ఎంత ఇస్తాను, నేనేమో వడపడికే రాలేదు కదా. మీరింటే సాయంకాలం చెబుతా, మీరేనో వెనుక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసుకుంటా. నేనే గాలిగా కూర్చోను, నేను ప్రార్థన చేసుకుంటే బయట వెతుకుంటాను. నా పనిదే. లేదా ఎవరు మంచి కూర్చున్నారో వాళ్ళు బలపరుస్తాను, నా పనిది. లేదు ఇంతకి టయానికి ఇంత రేట్ ఏమో నాకు ఇస్తున్నారా ఏంటి? అవునే కదా, మిమ్మల్ని బలవంతంగా చేయవలసినంత అవసరం నాకు లేదు. అయితే విన్నావా? బాగుపడి మేము విన్నాం, మీకు ఆనందం లేదు. రాత్రి 2:05 మాకు అయ్యగారి దగ్గర కూర్చోండి. 2, 1 గంట, 3
ఆ రోజున కూర్చున్నాం, ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం, ఆ రోజున ఇక్కడ కూర్చొని నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు కూర్చున్నాం. ఈ రోజు అనేక మంది నేర్పడానికి దేవుడు మంచి భాగ్యం ఇచ్చాడు మాకు. అవును పిల్లలు. అందుకని చూడండి, దుష్టుడు ఆలోచన చొప్పున నడవకుండా ఆపేది పరిశుద్ధ గ్రంథం. పాపుల మార్గం నిలవకుండా చేసేది ఈ పరిశుద్ధ గ్రంథ ధర్మశాస్త్రం. అపహాసులు కూర్చొని కూడా పనిచేసేది ఈ పరిశుద్ధ గ్రంథం. మరి ఎక్కడ కూర్చోమన్నాడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవాలయతో ధ్యానించేవాడు ధన్యుడు. చూడండి ఎందుకు చూడండి, అతని నీటి కాలంలో ఎవరు నాటమన్నదై ఆకువాడక తన కాలం ముందు పరమించే చెట్టు వలె ఉండును, అతని చేనిదంతయు సఫలమని. ఒక్కసారి కీర్తన 119 అధ్యాయం ఒకసారి విన్నాను. 119 అధ్యాయము మొదటి 2 వర్షం 3 వచ్చిన చదవమ్మా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషులు నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాస్త్రము గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. చూసారా, వాయికు ఊరకనా చదువుగా ఏమన్నా తెలిసి ఇక్కడ మాట్లాడి ఏమన్నారు చూడండి. ఇప్పుడు వచ్చిన వారు ఆయన మార్గములు నడుచుకొనొచ్చు ఏ పాపము చేయరు, నీ ఆజ్ఞ జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, ఈ కట్టలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండున ఎంత మేలు. చూసారా, మన ప్రవర్తన స్థిరపరుస్తాడు దేవుడు వాక్యం బట్టి. చిన్న మాట చూపిస్తా. ఇదే 119 కీర్తనలోనూ ఏముందో చూద్దాం. 164 వచ్చి చదువున్నాను. 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులకు కారణమేమీ లేదు. అర్థమైందా? ఎవరికైనా చదవమని చదవటం వల్ల ఏంటి, ధ్యానించడం వల్ల వచ్చింది ఏంటంటే తెలుసా, ఫలిస్తామంటున్నాడు. అందుకే రాజుగారు దావీదు ఏమని మాట్లాడతాడు తెలుసా, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం చదువునా. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరమడికి తిని దానిని వెతుకుచున్నాము. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. చాలు, దేవుని మందిరంలో ధ్యానించడానికి వచ్చాడు దావీదు మహారాజు. ఎందుకు తెలుసా, ఆ యొక్క రాజు దేవుని మందిరంలో ఆ ధ్యానించడం వల్ల వచ్చే లాభం అంటే నీటి కాలువలు ఎవరిని నాటబడింది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె అతని ఉండును, అతని చేనిదంతయు ఆస్వాదిస్తానన్నాడు దేవుడు. తూడు తొట్టులు పడే కారణమేమీ లేదంటాడు దేవుడు, నేను స్థిరపరుస్తాడు. అందుకే ఈ దావీదు మహారాజు ఏమని మాట్లాడు, అదే కీర్తన 119 అధ్యాయము 111 వచ్చింది చదవండి. ఆయన నిర్ణయం ఎలా ఉందో చూడండి. ఆయన నిర్ణయం చదవమ్మా. నీ శాస్త్రము నాకు హృదయానందకరములంట, అంటే ఆనందించింది దేవుని వాక్యమా. అవి నాకు నిత్య స్వాస్థ్యమని, అంటే నిత్యమ ఆస్తి. స్వాస్థ్యం అంటే ఆస్తి భావించుచున్నాను. నీ కట్టను గైకొన్నకు నా హృదయము నేను సంపదరావు. ఇక్కడ ఉన్నావా, ఎక్కడ వెళ్ళిపోయావా? ఇక్కడ ఉన్నావా? ఆ మాట చదువు. ఆయన చూచాడుగా బైబిల్ చదువు కదా అంటే చదివేసావా? నీకు రాదా చదువు? మన కన్నం ముదురండి. ఏదో మన పచ్చిమాకు నన్ను కంటికడక నాకు ఎప్పుడు తెలుసు. పాట పాడినప్పుడు అంట సైతన్యుడు అంటే, ఏం పాడతారు బాబు, సంగీత విశ్వాసం నేను, సంగీతకే ప్రథమ కారుడు నేను రా బాబు, నువ్వు పాటలు పాడతారు, ఏం పాటలు నాకు దిగుదనుకున్నావండి నీ పాటలు అంటారంట. ఎవరు? చైతన్యం మన దగ్గరికి వచ్చి వాక్యం నీకన్నా ముందు తెలిసినాకన్నా ఒక దైవం అన్నాడు. ఆయనకి ఇచ్చి కదా అడిగేదిలే, సరేరా చైతన్య కూడా రా నాతో కలిసి నేను మోకరించానట. ఇది నాకు కుదరలే, ఇది భద్ర. అర్థందా? ప్రార్థనాపరుడు అవ్వాలి మనం. ప్రార్థనాపరుడు అన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, అద్భుతమైన కార్యం చూస్తాం. అందుకేంటంటే ఆ మాట మళ్ళీ చదివినా, నీ కట్టడు గాయకుటకు
నా హృదయము నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం. అర్థంగా తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం అంటే నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నా దేవుడి మాటకి. చూసారా, దేవుడి మాటకి మన హృదయాన్ని లోపరుచుకోకపోతే మన ఇష్టానుసారంగా మనం. అందుకే దావీదు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా చక్కని మాట్లాడతాడు. చూడమొక్క మాట చూద్దాం. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 9వ చదువునా. 71వ అధ్యాయం 9వ. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. చాలు అంటే ఏంటంటే వృద్ధాప్యముందు నన్ను విడనాడుకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. దావీదు వృద్ధాప్యములో కూడా దేవుడికి నమ్మకముగా బ్రతికాడు. వృద్ధాప్యములో కూడా దేవుడికి నమ్మకముగా బ్రతికాడు. తన ప్రవర్తన చక్కగా దేవుడికి అప్పగించుకున్నాడు. చూడు ఒక మాట చూసుకుందాం. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. రాజైన దావీదు బహువృద్ధుడై వృద్ధుడు కాగా సావుకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండును. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజు నీ కొరకు ఒక తగిన చిన్న దాన్ని వెతికి మంచిది. ఆమె రాజుని సముఖముందుండి నేను ఆదరించి వెల్టగలుగుని కవుగుట్లో పౌడుకునని చెప్పాను. ఇశ్రాయేలు దేశము దిక్కులన్నిటిని తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకం ఆమె అను సునీమిరాలను చూసి రాజును తీసుకుని వచ్చాను. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండును. రాజు ఆదరించి ఉపచారము చేయించున్నాను, కానీ రాజు ఆమెను కొడలేదు. చూసారా, ఇక్కడ వృద్ధాప్యములకు వచ్చినప్పుడు కూడా దావీదు యొక్క హృదయం దేవుడికి ఇష్టంగా ఉంది కాబట్టి అతనికి ఎలాంటి మనసు రాకుండా దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకే వృద్ధాప్యం వచ్చిందని చాలా మంది పాడైపోతారు. భక్తులు స్థిరపడలేరు. అందుకే భక్తులు మంచి పునాది వేసుకోవాలి. అందుకే పునాదులు పాడిపోక నీతిమంతులు ఏమీ చేయలేరు. చూడండి, భక్తి అది కొనసాగించలేరు. ప్రారంభిస్తారు కానీ ముగించలేరు. ప్రారంభించిన యొక్క భక్తి ముగించే వరకు నిలబడాలంటే అది పునాది ఉండాలి. ఆ పునాది మీద కట్టబడితే క్రీస్తు యొక్క బండ మీద నువ్వు పునాది వేసుకోగలిగితే అది కష్టాలు రావని, బాధలు రాని, సమస్యలు రాని, ఇబ్బందులు రావని. చూడు, మనం మంచుకున్నప్పుడు మనోడు మంచిగా చేశాడా అని అంటావా? మాట్లాడండి. మన పిల్లలే మనం చెప్పిన మాట వింటూ ఉంటే మనం ఏమంటాం? చెప్పండి, రా మంచిగా చదువుకున్నా, బాగా చదువుకో అని అంటాం. వాడు ఏమి తిక్క పనులు చేశాడు, మనం ఏం చేద్దాం? నేను మాట్లాడదు. కొడతాం. ఎందుకు కొడతాం? ఆ పొరుడి మీద మనకి కోపం ఉన్నా లేదా వాడు చేసిన తప్పుడు పెట్టి కొడతామా? మొన్నేమో పొగిడేవా, ఇప్పుడేం తిడుతున్నావా, నాకు నీ సంగతి నాకు తెలిసి అంటాడా? అంటే ఊరుకుంటావా? నేను మాట్లాడదు. 4 బాధ మళ్ళీ అంటే కదా, అవును కదా, 4 బాధతాము పదవా. ఎందుకు బాధతున్నా? ఒక రోజు నీ గురించి ఒక రోజు నీ గురించే ఖచ్చితంగా సాక్ష్యం చెప్పు. మరలా నీ గురించి మరలా ఏం చెప్తున్నావు? చెప్పండి, ఏం చెప్తున్నావు? అంటే ఇప్పుడు చెప్పబడిన దాన్ని బట్టి కారణము తండ్రి లోపమా, బిడ్డ లోపమా? గారు మాట్లాడు. తండ్రి లోపమా? ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కొడుకు గురించి మంచిగా చెప్పు. నా కొడుకు బాగా చదువుతున్నాడా, దేవుడు మా కుటుంబం బట్టి అన్న. ఆడి అంటగడదాన్ని తిరిగేసి ఆడి శ్వాసం పెట్టేసి మొత్తం మీద ఆడు బయటకు పోయి ఆడి ఇష్టాలుగా చెబుతుంది. అందరికి దగ్గర నా కొడుకు మొదటి బాగున్నాడు, ఇప్పుడు అయిపోయి తయారైపోయినా ఒకరికైతే చెప్తే ఆడి చెప్పేసాడు. అడిగే నేను ఆడి అంటున్నాడు రా, ఏంటి ఆడి దగ్గర ఉన్నమాట, నీ సంగతి ఏంటి అని ఏమో రెచ్చిపోతాడు. అరే మొదట ఆడు మంచిగా ఉన్నప్పుడు చెప్పడం మాట్లాడేదాన్ని చెప్తాడండి. అది మంచిగా ఉన్నప్పుడు మంచి మాట్లాడినప్పుడు ఒరే మా వాడురా మళ్ళీ చదువుతున్నాడురా అని చెప్పారు. ఒకరిదానికి చెప్పినప్పుడు అదటికి వచ్చి అరే మీ నాన్నగారు చెబుతున్నాడురా, మళ్ళీ ఉన్నాడురా, మా వాడు బాగా చదువుతున్నాడు అని అడటికి చెప్తాడానికి.
చెప్పడు. మా వీడి గురించి మరి మా వాడు పాడైపోతానని ఏంట్రా సంగతి అంటే నువ్వు కూడా వెళ్తున్నావు కదా ఏంట్రా అని అని గురించి చెప్పేదానికి వీడి మీ నాన్న అంటున్నాడు రా అని చెప్పేసాడు. చెప్పగానే వీడంటాడు నా గురించి అవి చెబుతున్నావు ఏంటి సంగతి అండి అన్నాడు. వీడు వచ్చి పెరిగిందిగా అన్నాడు. అదే మంచి ఎప్పుడు మాట్లాడు, మంచి ఎప్పుడు కూడా ప్రస్తావించడు, మంచి ఎప్పుడు కూడా బలపరచడు. చెడుని తీసుకొచ్చి మీ నాన్న ఇలా అన్నాడు, మీ నాన్న ఇలా అన్నాడు, మీ నాన్న ఇలా అన్నాడు అన్నాడు. కారణం ఏంటంటే వాడు చెడిపోయాడు. చూడండి, నిజంగా మా నాన్న ఒక రోజు నన్ను ఇలాంటి యొక్క స్థితిలో ఉన్నాను నేను. మా నాన్న ఎదుటి వ్యక్తికి ఇలా చెప్పాడే, ఏదో కారణం ఉంది. కారణంలో అక్కడ మా నాన్న నా గురించి మాట్లాడే నాడు ఏదో ఉందన్న ఆలోచన ఆ కొడుకు రావాలి. రాకపోతే తండ్రి ఎప్పుడు కూడా కొడుక్కి దెయ్యంలాగా ఉంటాడు. కానీ ఆ అర్థం చేసుకోగలిగితే చూడు, ఇక్కడ కీర్తన గ్రంథంలో మాట ఉంది చూడన. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 17 చదువున్నాను. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటని వెనుకకు తోసివేసదువు, నువ్వు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీపించదువు. చాలు సరే, దొంగతో ఏకీపిస్తున్నావు అంటే నువ్వు ఎంత పాడిపోయావు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? కానీ మౌనంగా ఉన్నాడు. అర్థమైందా? ఒకరోజు నేను నమ్మకమైన నగరం దినములు జరుగుతున్నప్పుడు ఆ నమ్మకమైన నగరాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? మారిపోతుంది. ఇప్పుడు మారిపోతున్నప్పుడు మన స్థితిని ఏం చేయాలంటే చక్కగా సరిదిద్దుకోవడానికి ఈ కూటల ద్వారా ఆ నమ్మకత్వాన్ని నేను ఎందుకు ఉండలేకపోతున్నా, అలాంటి యొక్క భక్తి నేను ఎందుకు చేయలేకపోతున్నా. అప్పుడు నేను మార్పు చెందినప్పుడు, మారుమరుచుకున్నప్పుడు ఇన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని, ఇంతమందితో మాట్లాడేవాడు, ఇంతమంది సహకరించేవాడు, ఇలాగ బ్రతికేవాడిని. ఇప్పుడు నేను తగ్గాను. ఇప్పుడు తగ్గకూడదు. ఆ పడిన స్థితిలో వచ్చి మరలాన్ని తిరిగి లేవాలన్న ఆలోచన ఈ కూటానికి ఉద్దేశం. ఒక రోజున అయ్యగారు వాక్యం చెబుతుంటే ఒక అమ్మాయి లేచి, అయ్యగారు మీరు నా గురించి వాక్యం చెబుతున్నారు అని. అదే మీరు నా గురించే వాక్యం చెబుతుంది. అయ్యగారు నేను అమ్మ నిజమేరా, నీ గురించే వాక్యం చెబుతున్నా, నువ్వు సరి చేసుకుని మేలు అని చెప్పారు. ఆవిడ సంగతి అయ్యారు తెలుసు. ఆవిడ ఆ సందర్భం చెప్తే ఏమంటది కూడా తెలుసు అయ్యారికి. నీ గురించి వాక్యం చెబుతున్నాను, నీవు సరి అవుతే నీకు మేలు, నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పావు. అలాంటిదే, ఆ సంపద అలాంటిది కదా, ఈ ఆనందం అలాంటిది కదా, వీళ్ళు అలాంటిది కదా, అక్క అలాంటిది కదా, ఆడి దిగుచ్చారా, నేను ఒక్కదానేనా అంట మొదలెట్టింది. అంటే సరి చేసుకోకపోగా బాధ పెట్టుకున్నాను. అమ్మా నీ గురించే దేవుడు చెప్పాడు సరి చేసుకో మంచిదంటే అలా అని చెప్పేసి వెళ్ళిపోయింది. 2 నెలలు పోయింది, చచ్చిపోయింది. దేవుడు ఆవిడకి అవకాశం ఇచ్చాడు, సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, ఈ కుటుంబం ద్వారా మేలు పొందడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆవిడ సరి చేసుకోవడానికి హృదయం సిద్ధపాటు అనేది ఈ కూడికల ద్వారా ఒక్కటి నేర్చుకున్నాం. మనకి సిద్ధపడాలి. కూటానికి నేను వెళ్తున్నాను, నా కొరకే నువ్వు మాట్లాడు, నా కొరకే. ఇప్పుడు మీకు అందరికీ ఇది అయిపోయిందని భోజనం పెట్టగానే ప్లేట్ ఇస్తాం, ప్లేట్ ఇస్తుందని నీకు అన్నం పెడతాం. నా కొరికి అన్నం పెడుతున్నావా అంటారా? నువ్వు నా కొరికే సంపద, నా కొరికి అన్నం పెడతావా అయ్యారు అంటావా? మరి నీ చేతికి ఇచ్చింది ఎందుకు? ప్లేట్ ఇచ్చాను, అన్నం పెట్టాను. ఎవరి కొరకు? నీకే, నాకే. అదే ఈ కూటలు ఎవరికి? నాకే. నేను సార్ నా జీవితంలో ఎక్కడైనా ఆ లోటులు ఉండాలి, లోటును చక్కదిద్దుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. అందుకే 5 తలంతులు నాకు ఇచ్చాడు. ఈ 5 తలంతుల్లో పెంచానా తగ్గించుకున్నాను, పెరిగానా తరిగానా? ఇప్పుడు పరిశ్రమ చేసుకోవాల్సింది ఎవరు? నేను తరిగానా పెరుగుతున్నాను? ఇప్పుడు తరుగుతున్నా. ఎక్కడ తరుగుతున్నా? ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నేను సరవుతా, నా జీవితం తెచ్చుకుంటా. ప్రార్థన చేసుకున్నాం. మనుగుడిగా ప్రేమించగలడు మడదేవా, ప్రేమలు మా తండ్రి మంచి చేస్తారు. నీ కృప, నీ కనికరం, పరిమా దా లేచురా, మగడు మోకలు కదండి. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడగా ప్రభా, ఈరోజు ఈ కొడుకు ద్వారా నా జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ కావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
నీకు ఇవ్వబడిన తలంతుని ఎక్కడ పెట్టావు? సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 5 సంపాదిస్తున్నావా? అయ్యో, తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి విత్తన చోట కోయినవాడు, చల్లని చోట సమకూర్చుకోని వాడు అని నువ్వు కఠినాత్ముడు నాకు తెలుసయ్యా అని మాట్లాడుతూ శిక్ష పొందుతావా తల్లి? శిక్ష పొందుతావా సోదరుడా? నిన్ను శిక్షించడానికి ఆయన రాలేదయ్యా. నిన్ను శిక్షించాలని ఆయన ఉద్దేశం కాదు. నేను పాతాళంలో పంపాలని ఆయన ఆలోచన కాదు. నీ హృదయాన్ని దిద్దాలని, నీ లోటు నీకు చెప్పాలని, నీ పాపాన్ని తెలియచేయాలని దేవుడు ఆశపడుతున్నాడమ్మా. దావీదు ఒక్కసారి, నా కుమారుడైన దావీదు, నా సేవకుడైన దావీదు ఒక్కసారే పాపం చేశాడు. ఒక్కసారే పాపం చేశాడని ప్రియమైన తల్లి చెబుతుంది దేవుని వాక్యము. మరి అన్నడూ పాపము చేయలేదు, మరి అన్నడూ పాపం వైపు చూడలేదు. ఎలాంటి తలంతో సంపాదించుకున్నాడమ్మా. నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో రాజా, నీ రాజ్యంలో ఇలాంటి దుష్కార్యం జరిగిందంటే ఆ మనుషుడు నిమిషమే చనిపోవాలి. అతడు మరణానికి పాత్రుడన్న రాజు, ఆ మనుషుడు నీవేంటే? ఎంత దిద్దుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు దిద్దుకుంటాకి ఎందుకు మొహమాట పడుతున్నావు? ఎందుకు అనాలోచనగా ఉంటున్నావు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? మళ్ళా ఈ సమయం నీకు దొరికిందా? అయ్యో, ఈ సమయం నాకు దొరకదయ్యా. ఆ సహోదరి అయితే అంటుందంట, దైవజనులు మాట్లాడుతున్నప్పుడు చెప్తుందంటయ్యా, మీరు నా కోసమే మాట్లాడారంటే, అవును, నీకోసమే ఈరోజు వాక్యం నీకోసమే సోదరుడా. ఈ మాట నీకోసమే సోదరి. దిద్దుకోవా? దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉందా? తగ్గించుకోవటానికి నీకు అసహ్యంగా ఉందా? పాదాలు పట్టుకోవటానికి నీకు అసహ్యంగా ఉందా? అయ్యా, నేను పడిపోయాను, జారిపోయాను. నోరు తెరువు అమ్మా సోదరుడా, నోరు తెరువు అయ్యా, నోరు తెరువు. ప్రార్థన చెయ్యి. నోరు తెరిచి అడుగు, ప్రభుని అడుగు. ప్రభా, ఈ మొదటి రోజు కొడుకులో నాతో మాట్లాడేవయ్యా. నాకు ఇచ్చిన తలంతులు పాడు చేసేదయ్యా. నాకు ఇచ్చిన నెమ్మది పాడు చేసుకున్నానయ్యా. నాకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయానయ్యా. నాకు ఇచ్చిన యథార్థతను కోల్పోయి దొంగలాగా బతుకుతున్నానయ్యా. వేషధారి జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. వేషధారిగా మారిపోయాను ప్రభువా. అయ్యా, నన్ను క్షమించమని అడగలేవా? ఎందుకు నొచ్చుకుంటున్నావు? ఎందుకు ఇసుక్కుంటున్నావు? ఎందుకు చాటుగా మాట్లాడుతున్నావు? ఎందుకు పెరుగుతున్నావు సోదరుడా? నువ్వు చాటుగా మాట్లాడే దేవుడు ఇంటలేదనుకుంటున్నావా? నువ్వు చాటుగా చేసిన దేవుడు చూడలేదనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకెన్ని తలంతలిస్తే తలంతలు పాడు చేసావయ్యా. నా కుమారుడా దావీదుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు స్థిరపడిందా నీ హృదయం? నువ్వు స్థిరపడుతున్నావా నీ హృదయాన్ని? నీ హృదయాన్ని స్థిరపరచుకోవా? ఎంతకాలం చంచరుడుగా ఎంతకాలం నువ్వు వాళ్ళని జీవిస్తావు? ఎంతకాలం ఆయన ప్రేమను చులకన చేసుకుంటావు? ప్రభువైన తల్లి, నోరు తెరువు. ముగించబడింది. ఈ మొదటి రోజు కొడుకు ద్వారా నీతో మాట్లాడిన దేవుని మాటగా నువ్వు తీసుకోలేవా? ప్రభువా, నిజమే ప్రభువా. నాలో స్థిరత్వం లేదయ్యా. నీ ధర్మశాస్త్రమందు ధ్యానించే జీవితం నాకు లేదయ్యా. ఫోన్ దగ్గర కూర్చుంటున్నానయ్యా. ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చుంటున్నానయ్యా. దుష్టు నుంచి ఆలోచనలు తీసుకొని దుష్టుడిగా మారిపోయినయ్యా. దుష్టురాలుగా మారిపోయినయ్యా. దావీదు దిద్దుకుంటున్నాడు. దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవా? నీకెందుకంత ధర్మం? ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకంత అనాలోచన? నన్ను క్షమించువా. వేస్తావా? ముగించబడుతుంది. నువ్వు తెలిసి ప్రార్థన చేసుకో. ప్రభా, నేను దిద్దుకుంటానయ్యా. నేను దొంగనైపోయానయ్యా.
నేను వేషగా మారు మనసు తగిన ఫలాలు నాకు లేవయ్యా, నాకు లేవు. మారు మనసు తగిన భక్తి నాకు లేదు ప్రభా. నన్ను క్షమించమని కేక వేస్తావా సోదరా, కేక వేస్తావా? నీకు మారు మనసు లేకుండా, అయ్యో నీ హృదయం ఎరవకుండా నీ వేషధారగా ఉంటే శిక్ష పాత్రలో ఉంటున్నాడు, శిక్షకు పాత్రలో నువ్వు శిక్షకి ఎందుకు తలబడుతున్నావు సోదరా? యేసు నీ కోసం చేచాపాడు. నా కుమార్తె రాని కడుగు కాదు, నా కుమార రాయ్యా నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఆయన ఎందుకు వస్తావా? ఆయన ఎందుకు వస్తావా? దావీదులాగా ఆయనకు వస్తా ఎందుకు వస్తావా? ఆయన పాద దగ్గర వచ్చుంటావా? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. ఆరు మనసు పొద్దున దినాలు ఎన్నో గంటలు ప్రార్థన చేశాను, ఎన్నో దర్శనాలు చూశానయ్యా. నాకు ఇప్పుడు అప్పుడున్న ఆనందం నాకు ఇప్పుడు లేదు ప్రభా. అప్పుడున్న నెమ్మది నాకు ఇప్పుడు లేదయ్యా. అప్పుడున్న నిశ్చయత నాకు ఇప్పుడు లేదయ్యా. అప్పుడున్న నెమ్మది నాకు ఇప్పుడు లేదే. పరిశుద్ధత లేదు ప్రభా. నా కళ్ళు చెడిపోయినాయి ప్రభా, నా తలములు చెడిపోయినాయి ప్రభా, నా చూపులు చెడిపోయినాయి ప్రభా, నా మాటలు చెడిపోయినాయి ప్రభా. నన్ను క్షమించు ప్రభా. అయ్యా నన్ను క్షమించు ప్రభా. నాయనా నన్ను క్షమించు అని చెప్పలేవా తల్లి? దిద్దుకోలేవా సోదరుడా? దిద్దుకోలేవా సోదరుడా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రభా. ప్రార్థన చేద్దాం. దిద్దుబాటు నీకు సహాయం కదా. నా జీవితాన్ని కోటాల ద్వారా దిద్దుకోవడం నాకు నేర్పండి. నా స్థితి నాకు అర్థమే అవ్వాలి. నా స్థితి నాకు అర్థమైనప్పుడు, నా జీవితం సరి చేసుకున్నప్పుడు దేవాన్ని దీవించాలని ఆశపడుతున్నది అనుకున్నా. క్షమించబడుతున్నప్పుడు బిడ్డను దర్శించమని, సహాయం చేసి నడిపించమని, బలపరచు. నీకు ఇష్టమైన పాత్రగా నుండి మమ్మల్ని ఇప్పుడు బలపరచమని. 5 తలంతులుగా 5 సంపాదించవలసి పోగా నా తలంతులని దాచి మూలం కప్పట్టడం వల్ల నేను నిష్ప్రయోజనం అయిపోతున్నప్పుడు దయచేసి క్షమించి దీవించి ఆశీర్వదించండి. ఈ కొడుకులు ఈ 4 కూటాలు కూడా నా కొరికే మీరు సిద్ధపరచాలి. నా జీవితం దిద్దుకోవడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మొదటి రోజు మొదటి కుటుంబం ముగించబడుతుంది. దేవాని ఆజ్ఞ నాకు ఇష్టమైన స్వాస్థ్యముగా మారాలి. నా హృదయ ఆనందకరము కావాలి. దిద్దుబాటు నాకు ఇష్టం అవ్వాలి. అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా మీరు తోడుని బలపరిచి గొప్ప చేయాలి. నా హృదయాన్ని నేను లోపరుచుకోవడానికి నాకు నేర్పి నీకు ఇష్టమైన పాత్రగా సిద్ధపరచమని ఇచ్చిన సహవాసం బట్టి నీకు, దైవం బట్టి నీకు దేవా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అది తండ్రి ప్రేమ, కుమారి కృప, పరిశుద్ధాత్మలను సహవాసం సదాకాలం మాకు అందరికీ తోడని గాక. ఆమేన్. అందరికీ వందనాలు.